నిజంగా టీడీపీ గెలుపు ఈవీఎం పుణ్యమేనా? 2019లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో దాదాపుగా 151 సీట్లు కైవసం చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులంతా కలిసి చెప్పిన మాట ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే వైసీపీకి అంతటి భారీ మెజార్టీలు వచ్చి గెలిచింది అని. 2014లో అనేక సవాళ్లతో ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబాబు అటుపై అప్పట్లో కేంద్రం తమ రాష్ట్రానికి న్యాయం చేయలేదని పోరు సాగించడం, అదీ కాక 2019కి ముందు జగన్ పార్టీ చంద్రబాబుపై ఆయన పార్టీపై చేసిన విష ప్రచారం, ఒక్క ఛాన్స్ అంటూ ఈసారి గెలవకపోతే మేము రాజకీయంగా నిర్జీవం అయిపోతామంటూ జగన్ ఏడ్చిన తీరు, మరోపక్క కులాలను మతాలను రెచ్చగొట్టి వైసీపీ చేసిన నీచ రాజకీయం అన్నీ వెరసి తెలుగుదేశం పార్టీకి ఘోర ఓటమిని మిగిల్చాయి అన్నది కనిపిస్తున్న నిజం. అయితే ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో నాయుడు సైతం 21 సీట్లు ఇచ్చేంత చెత్త పరిపాలన నేను చేశానా తమ్ముళ్లు, గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పండి అంటూ భావోద్వేగంతో వాపోయిన క్షణాలను మనం చూశాం. కాసేపు నిజంగా వైసీపీ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేదు అనుకుందాం. మరి ఆ క్రమంలో అటుపై ఈవీఎంలు లేకుండా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయింది, ఎందుకు 2 ఎమ్మెల్సీలు ఓడిపోయారు? అయితే ఇక్కడ పలు కారణాలు ఉండవచ్చు. ఒకటి, ఈవీఎంలు లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల ఓటమి పాలై ఉండాలి, లేదా జగన్ దుర్మార్గ పాలన వల్ల అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బతినైనా ఉండాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు సాక్షాత్తు జగన్ తన కంచుకొట్టలుగా భావించే సీమ ప్రాంతంలో జరగడమే. అదీ కాక అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లకు గాను తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కేవలం 3 నుంచి 4 ఎమ్మెల్యే సీట్లు అంతే. కానీ వైసీపీ చావు దెబ్బతింది ఆ ఎన్నికల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయమే తీసుకుందాం. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు 2024 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పక్కన పెడితే కనీసం గట్టి పోటీని ఎదుర్కోవాలిగా. మరి అలా కూడా జరగలేదే. అంటే ఈ లెక్కన 2024 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అన్నది వాస్తవం. అదీ కాక తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు అన్నది సుస్పష్టం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇంకోసారి ఎవడైనా తెలుగుదేశం పార్టీ 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది అని అంటే చెప్పుతో కొట్టి 5 రూపాయలు పేటీఎం చేయటమే.